దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? దానం నాగేందర్ కోరినట్లు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి నోటీసులపై వివరణ ఇచ్చేందుకు గడువు ఇస్తారా? నోటీసులపై రిప్లై ఇచ్చేందుకు ఇప్పటికే 2 సార్లు దానంకు గడువు ఇచ్చిన స్పీకర్ మరోసారి సానుకూలంగా స్పందిస్తారా? దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ల విషయంలో ఇప్పటికిప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? వాచ్ ఇట్. కారు గుర్తుపై గెలిచి హస్తం పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పిటిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే 8 మంది ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి విచారణను పూర్తి చేశారు అసెంబ్లీ స్పీకర్. ఇక మరో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు స్పీకర్ నోటీసులపై మరింత గడువు కోరినట్టు తెలుస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా నోటీసులపై స్పందించేందుకు సమయం కావాలని స్పీకర్కు లేఖ రాసినట్టు ప్రచారం జరుగుతోంది. వివరణ ఇచ్చేందుకు ఇప్పటికే దానంకు 2 సార్లు అవకాశం ఇచ్చారు స్పీకర్. ఇప్పుడు మరోసారి గడువు ఇస్తారా అనేది ప్రశ్నార్థకం. అనర్హత పిటిషన్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో స్పీకర్ స్పందించక తప్పలేదు. అందుకే ఆయన విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ నిర్ణయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్ స్థానాలకు ఉప ఎన్నిక తప్పదంటోంది. దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఢిల్లీకి వెళ్లారని, స్పీకర్ నిర్ణయం తన రాజీనామా విషయాలపై చర్చించారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నాయి. దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ మరింత ఆలస్యమైనట్టు బీఆర్ఎస్ భావిస్తే ఆ పార్టీ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ తీసుకునే నిర్ణయంపై అందరి దృష్టి పడింది.